బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ లాంచింగ్ ప్రోమో లాంచ్ అయిపోయింది. ప్రోమో అయితే మామూలుగా లేదు. బిగ్ బాస్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడు సాయంత్రం 7 అవుతుందని వెయిట్ చేసేలా ఉంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లో చాలా ట్విస్టులు ఉన్నాయి. ప్రైజ్ మనీ విషయంలో గానీ, ఇమ్యూనిటీ విషయంలో కానీ టోటల్ హౌస్ మొత్తం ఒక అడవిలా ప్లాన్ చేశారు. బిగ్ బాస్ 8 లో హౌస్ మొత్తం యానిమల్ థీమ్ లో ఉంటుంది. ఇప్పటికే గ్రాండ్ లాంచింగ్ ప్రోమోలో చూసుంటాం. క్యాట్, లైన్, జిరాఫీ ఇలా చాలా యానిమల్స్ ఉన్నాయి. అంటే ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్న కంటెస్టెంట్ ఒక నల్లమల ఫారెస్ట్ లోకి వెళ్ళినట్టే. లోపలికి వెళ్ళడమే ఈజీ, కానీ బయటికి రావడం చాలా కష్టం. యానిమల్ థీమ్ ప్యాటర్న్ అంటే ఈసారి అడవిలో సింహంతో యుద్ధంలా ఉంటుంది గేమ్. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ అసలు ఈ సీజన్ లోకి ఎందుకు వచ్చామరా బాబు అన్నట్లుగా బిగ్ బాస్ పెట్టే గేమ్ షోలకి ఒక్కొక్కరికి చెమటలు పట్టించే విధంగా ఈసారి ఎప్పుడూ లేని విధంగా చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్. లాస్ట్ సీజన్ లో చూసుకుంటే బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్ ఆ వారం బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ అయితే ఆ వీక్ నామినేషన్ చేయకుండా ఇమ్యూనిటీ ఉండేది. కానీ ఈసారి సీజన్ లో అలా కాదు. హౌస్ కి కెప్టెన్ అయినా కూడా అతను నామినేషన్ లో ఉండాల్సిందే. బిగ్ బాస్ లో ఉండే కంటెస్టెంట్స్ కి ఉన్నన్ని రోజులు కూడా ఎప్పుడు ఎక్కడ ఇమ్యూనిటీ పవరే లేకుండా చూసే ఆడియన్స్ మాకు ఈ కంటెస్టెంట్ వద్దు అనుకుంటే వెంటనే బయటికి వచ్చేసేలా ఈసారి చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. లాస్ట్ సీజన్ లో చూసుకుంటే దాదాపు ఆటా సందీప్ అసలు నామినేషన్స్ లోకే రాకుండా దాదాపు 8 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉండిపోయాడు. ఈసారి అలా కాకుండా ఆడియన్స్ కి నచ్చని కంటెస్టెంట్ ఫస్ట్ వీకే బయటికి వచ్చేసేలా ఎలాంటి ఇమ్యూనిటీ పవర్ ఇవ్వకుండా డైరెక్ట్ గా నామినేషన్ లో పెట్టేశాడు బిగ్ బాస్. మరిన్ని బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.